కాలీఫ్లవర్ కూర తయారు చేస్తున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ శుభ్రంగా కోసి పక్కకు పెట్టుకున్నానండి. వేడి నీళ్ళు కాగిచ్చాను. ఈ వేడి నీళ్ళు ఈ కాలీఫ్లవర్లో వేసుకోవాలండి. గ్రీన్ పీస్ అండి, కావాల్సిన ఉల్లిపాయలండి, మసాలా దినుసులు, కొద్దిగా ఆయిల్ వేయాలండి, కొంచెం జీలకర్ర, కొద్ది కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గ్రీన్ పీస్ వేయాలండి. వేగిన దాంట్లో ఇది కొంచెం బాగా కలుపుకోవాలి. అడిగట్టకుండా చేసుకోండి. కొద్దిగా ఉప్పు అండి, కారం, కొద్దిగా పసుపు, వాటర్లో వేసిన కాలీఫ్లవర్ అండి. వేడిగా ఉన్నాయి, నీళ్ళు చూడండి, వాటర్ అంతా పోయింది. దీన్ని ఏం ఉడకబెట్టలేదండి, వేడి నీటిలోనే వేసాను కాబట్టి కొంచెం ఉడకాలి. అడగట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా వాటర్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వాటర్తో కొద్దిగా ఉడకాలండి. కొద్దిగా కొబ్బరి పొడి అండి, కొద్దిగా పల్లీల పొడి, ఇది వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. అడగట్టకుండా చూసుకోవాలి. కాలీఫ్లవర్ కూర రెడీ అయిందండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి. చూడండి, బాగా ఉడికినాయి.